హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కుక్ విత్ వర్షినన్. ఈ రోజు రెసిపీ వచ్చేసి ఏంటి అంటే అబ్బా తోటకూర కర్రీనా అసలు వద్దు అనే దగ్గర నుంచి ప్లేట్ మొత్తం ఖాళీ చేయకుండా అక్కడ నుంచి లెవ్వరు. అలా ఈ రెసిపీని ఎలా తయారు చేసేసుకుందాం వచ్చేసేద్దామా. ఫస్ట్ ముందుగా అయితే కడాయి అయితే పెట్టేసుకొని ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత మినపప్పుని, శనగపప్పుని, జీలకర్ర, ఆవాలు ఇక్కడ యాడ్ చేసేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఆ తర్వాత ఎండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. శనగపప్పు, మినపప్పు యాడ్ చేయడం వల్ల మనకు పంటి కింద తగులుతుంటే ఆ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నేను 1 కప్ ఉల్లిపాయలను అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను. అవి ఇక్కడ నేను యాడ్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. ఇలా కలుపుకుంటూ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత 4 కరివేపాకు రెమ్మల్ని అయితే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. అలానే 4 పచ్చిమిర్చిని కూడా స్లైసెస్గా చేసేసుకొని ఇక్కడ నేను యాడ్ చేసేసుకొని మళ్ళీ ఫ్రై అయితే చేసేసుకుందాం. ఇవన్నీ మంచిగా కుక్ అయ్యేంత వరకు గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై అయితే చేసేసుకుందాం. ఆ తర్వాత చిటికెడు పసుపుని ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను. అలానే మన టేస్ట్కి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ని యాడ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు కలిపేసేసుకొని కుక్ అయితే చేసేసుకుందాం. ఇక్కడ నేను తురిమి పెట్టుకున్న అల్లంని, వెల్లిపాయని ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. తురిమి పెట్టుకొని ఉంటే మనకు ఆ పంటికి తగులుతుంటే చాలా టేస్ట్ సూపర్గా ఉంటుంది అనమాట. అందుకే పేస్ట్ చేయకోకుండా ఇలా తురిమి అయితే వేసేసుకుంటాను. ఆ తర్వాత 2 మినిట్స్ పాటు క్యాప్ అయితే పెట్టేసుకొని అలా 2 మినిట్స్ కుక్ చేసేసుకుందాం. ఆ తర్వాత ఇక్కడ నేను టమోటాని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 1 టమోటాని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. 1 టమోటా సరిపోతుంది. ఎక్కువ టమోటా యాడ్ చేయడం వల్ల ఆ స్వీట్నెస్ అనేది కొంచెం పెరిగిపోతుంది అనమాట. నేను ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న తోటకూరని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. దీన్ని మంచిగా వాష్ చేసి పెట్టుకొని మినీ సైజులో అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను. మొత్తం యాడ్ చేసేసుకొని అలా ఒక్కసారి కలిపేసి ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసేసుకొని అలా ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టి వదిలేసామనుకో ఆకుకూర అనేది మంచిగా మగ్గిపోతుంది అనమాట. చూడండి ఎంత మంచిగా మగ్గిపోయిందో. ఇప్పుడు చూడండి మంచిగా కలిపేసేసుకొని అలా ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయేంత, మన స్పైసీ లెవెల్కి సరిపోయేంత కారం పొడిని అయితే యాడ్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా కలిపేసేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టి మనం వదిలేసామనుకో ఆ కారం పొడి అనేది మంచిగా ఆకుకూరకు మొత్తం పట్టి మంచిగా ఉడికిపోతుంది అనమాట. చూడండి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాం. అద్భుతమైన తోటకూర కర్రీ రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చపాతీలోకి ఈ కర్రీ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ కర్రీతో ఒక్క ముద్ద తింటే వా అని అనుకునేలా ఉంటుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.